షాల్లో లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ఒక పశుల పాకలో జన్మించాడు అని బైబిల్లో రాయబడింది. చారిత్రక ఆధారాలు కలిగినటువంటి ఈ స్థలానికి బెత్లెహేముకు మేము వచ్చేసాం. దీనిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పిలుస్తారు. ఇది 4వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి మొట్టమొదట నిర్మించాడు. 2012లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని గుర్తించింది. ఇది క్రిస్మస్ టైంలో ట్రీ అండ్ స్టార్ పెడతారు. దీని నిర్మాణంలోనే ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీనికి ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాంటి వారైనా వంగి నమస్కరిస్తూ విధేయతతో దేవుని యొద్దకు వెళ్ళాలి అని తెలియజేస్తూ ఉంది. లోపల ప్రవేశించినప్పుడు చాలా అద్భుతమైన అందాలతో కూడినటువంటి రోమన్ క్యాథలిక్ సంబంధించి చాలా ఆధారాలతో కూడినవి మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇక పశుల పాకకి వెళ్ళే దారిలో చాలా చిన్న దారి, అక్కడ ఒక ఫ్రేమ్ కట్టినట్టుగా ఉండి దాని కింద ఒక స్థలం ఉంది. ఇది ప్రతి ఒక్కరు నమస్కరిస్తున్నారు. అదొక చిన్న స్టార్గా కనబడుతుంది. ఇక్కడే యేసుక్రీస్తుని పెట్టారు అని మనకు తెలియజేశారు. అయితే బయటకు వచ్చినప్పుడు చాలా ఆహ్లాదకరమైన ప్రాంతం మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యేసుక్రీస్తు పుట్టక ముందే ప్రవక్తలు ప్రవచనం చెప్పారు యేసుక్రీస్తు పుడుతున్నాడని. అలాగే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత బైబిల్ గ్రంథంలో లిఖితమైంది. దానికి ఆధారాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. వీటిని మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని ప్రపంచ దేశాలే గుర్తించినట్లుగా యునెస్కో దీనికి ముద్ర వేసింది. సో ఇంత చారిత్రక ఆధారాలు కలిగినటువంటి యేసుక్రీస్తు జననం విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.